ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం స్వామియే శరణమయ్యప్ప. కేరళలోని శబరిగిరిలో మణికంఠుని దర్శనం కోసం వెళ్లే భక్తుల్లో ఎక్కువ మంది నల్లని దుస్తులే ధరిస్తూ ఉంటారు. మనకు తెలుసు, అసలు అయ్యప్ప స్వామి మనకు గుర్తు వచ్చారు అంటే, ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తున్నామంటే ఖచ్చితంగా నల్లటి వస్త్రాలతో ఉండే స్వాములందరూ కళ్ళ ముందు మెదులుతారు. ఇక నల్లని ధోతి, నలుపు రంగులో ఉండే ప్యాంటు, చొక్కాలనే వాళ్ళంతా ధరించి వెళుతూ ఉంటారు. మరికొందరైతే కుంకుమ పువ్వు రంగు దుస్తులు ధరించి కూడా వెళుతూ ఉంటారు. అంతేకాదు, అయ్యప్ప స్వామి దర్శనానికి 18 మెట్లను ఎక్కాలి అంటే నల్ల దుస్తులు ధరించిన వారికి అనుమతి లభిస్తుంది. ఈ సందర్భంగా అయ్యప్ప మాలను వేసుకునే వాళ్ళు అసలు నల్లటి దుస్తులే ఎందుకు ధరించాలి అనేటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. అయ్యప్ప భక్తులు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శనం కోసం వెళ్లే వారిలో ఎక్కువ మంది మండల దీక్షను చేపడుతూ ఉంటారు. 41 రోజుల పాటు చేసే ఈ దీక్షలో కఠినమైన నియమాలు పాటిస్తారు. ఈ వ్రతంలో ఉండేవాళ్ళంతా కూడా ఉదయాన్నే గజ్జ ఉణికే చలిలో చన్నీటితో స్నానం చేయాలి, కటిక నేల మీదే నిద్రపోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిరోజు నల్లని రంగు బట్టలే ధరించాలని గ్రంథాల్లో సైతం పేర్కొనబడింది. ఇలా 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించి మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కోసం 1000 కళ్లతో వేచి చూస్తారు స్వాములు. అనంతరం స్వామి సన్నిధిలో మాలను తొలగిస్తారు. అయ్యప్ప దీక్షను తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక భావన పెరగడమే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో మేలు చేకూరుతుంది. ఈ మండల దీక్షలో ఉన్నంతకాలం పాటించే పద్ధతుల వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. తెల్లవారుజామునే చల్లని వాతావరణంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల మీ మనసు తేలికపడి అయ్యప్ప స్వామిని పూజించడంలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అంతేనా, ఎన్నో ఆలోచనలతో ఉండే మన మెదడును సైతం ఉత్తేజపరుస్తుంది. ఇక కేవలం పాదాలతోనే నడవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసా? అయ్యప్ప మాలను ధరించిన వారు ప్రతిరోజు చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ, గుండె మంచిగాను పనిచేస్తుంది. అంతేకాదు, ఈ 41 రోజుల పాటు శాకాహారం మాత్రమే తినడం వల్ల, అందులో ఎలాంటి మసాలా తిండి ఉండకపోవడం వల్ల జీర్ణ సమస్యలు అనేవే ఉండవు. భగవంతుని అనుగ్రహం లభిస్తుందని సాధారణంగా చలికాలంలో అయ్యప్ప మాలను వేసుకునే స్వాములంతా నల్లని దుస్తులే ధరిస్తారు. ఎందుకంటే ఇవి శరీరంలోని వేడిని గ్రహించి మనకు వెచ్చదనాన్ని ఇస్తాయి. అలాగే శబరిమల యాత్ర కోసం అడవుల్లో ప్రయాణించే సమయంలో నలుపు రంగు అడవి జంతువుల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇలా అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామివారి అనుగ్రహం పొందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను సైతం పొందుతారు. నల్లని దుస్తులను ధరించి దీక్షలో పాల్గొనడం వల్ల శనిదేవుని ప్రభావం తొలగిపోతుంది. ఇక సామాన్య జీవనం అలవడుతుందని చెబుతూ ఉంటారు. అయ్యప్ప మాలను ధరించిన వారికి సామాన్య జీవనం గడపడం అలవాటుగా మారిపోతుంది. అందుకే మాలను తీసిన తర్వాత కూడా వారు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అంతేకాదు, మండల దీక్షను చేపట్టిన వారికి మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది. అయ్యప్ప దీక్ష తరువాత కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బతకగలుగుతారు. మొత్తానికి అయ్యప్ప స్వాములు ధరించేటువంటి ఆ నల్లని వస్త్రాల వెనక ఇంత కథ దాగి ఉందన్నమాట. స్వామియే శరణమయ్యప్ప. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.